జయరామ్ అన్నావుగా. జయరామ్. నీ పేరు సాయిరామా? అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. మీ పెద్దన్న మీ పెద్దన్న పేరు ఏం పేరా? గుణదేవ్. ఏ స్కూల్? వ్యాస్ మోడల్. ఏ స్కూల్? నువ్వు? నీ పేరేం పేరు? స్కూల్లా జగదీష్. ఏం పేరు నీ స్కూల్లా? నీ పేరు స్కూల్లా? జయరామ్. అట్లా చెప్పు మరి. నీ పేరు ఏం పేరు అంటే గవర్నమెంట్ స్కూల్ అంటావు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి. ఈ గోల్డ్ ఫిష్ ట్యాంక్ అయితే చాలా ఫాగీ అయిపోయింది. మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం దీన్ని కూడా చిన్నగా డాట్గా అట్లా ఆల్గే ఫామ్ అవుతుంది. మళ్ళీ దీన్ని ఒకసారి స్క్రబ్ చేసుకొని దీనికి డివామిషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ అన్ని ఫిషెస్కి అనుకుంటున్నాను నేనైతే. ఆ ప్రాసెస్ ఎట్లయితే చూడాలి. అరువోనని ఫస్ట్ టైం నేను డివామింగ్ చేస్తున్నా. మీ అన్న పేరు స్కూల్లో? మీ అన్న పేరు? ఇంకొకన్నా ఏం పేరు? అదే ఏం పేరు ఆయన పేరు? జయరామ్ అన్నావుగా. జయరామ్. నీ పేరు సాయిరామా? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. లడ్డు కాదు అది, రడ్డు. దీని పేరు ఏం పేరు స్కూల్లో? తమ్ముని పేరు? జై హిందా? సాయంత్రమా? రేపు ఇంకా ఎల్లుండి లేదు. ఎల్లుండి రా. ఇంటికాడ నీ పేరేం పేరు? లడ్డు. లడ్డు. అను సిగ్గుపడుతుండయ్యా. అయ్యా చెప్పు. ఏబిసిడి చెప్పు. చెప్పు. అయితే రేపు హాలిడేనా? చిన్న వినాయకుడు పెడదామా రేపు? అందుకని రేపు ఇంటికి ఉండవా? పెట్టినాక పోతావా మరి? పెట్టినాక పోతావా మరి? పెట్టినాక పోతావా స్కూల్కి? రేపు ఇంకా ఎప్పుడు లేదు? తర్వాత ఉందా? మళ్ళా తర్వాత ఉందా ఇక? అయ్యా పోతావా మరి? ఎందుకో కనీసం పెడితే పోతాడవా? ఇప్పుడు నీ జూన్ 2 నీ బర్త్డే? మీ అన్నది గుణదీప్ తెలియదా? ఈయన పేరు జయరామ్. ట్విన్సా మీరు? ట్విన్సా? ఎప్పుడు? జూన్ 2. ఇద్దరు ఒకటే రోజు. చిన్న కేక్ చేస్తా. మీరు చిన్న ఊరు అందుకని మీ డాడీ చిన్న కేక్ తెస్తాడు. పైన ఒకటి కోటేస్తావు, మరి కింద లాగేస్తావా? గుండెలు పెట్టుకుంటా. మరి ఇది ఓకే. మరి ఇందాక పని చేసుకుంటాను. ఓకే.
బుర్ర తక్కువ ఎదవల్ల మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు తీసుకుంటానండి. సో మా పాతింటికి అయితే వచ్చేసినామమ్మా తుమ్మికూర కోసం. రేపు గణేష్ చతుర్థి కదా, అయితే ఇట్లా చూస్తుంటే ఏమైంది అనుకుంటాను, ఇందులో ఒక వండర్. పాపం మీకు అది ఎప్పుడు పడ్డదు, అది అట్లనే ఉంటే చనిపోతుంది. ఎందుకంటే దానికి పైనకి ఎక్కడానికి ఛాన్సెస్ ఏవి లేవు కదా. చేలో కాపాడితే కృతజ్ఞతలు చెప్పాలని తెలియదు నీకు. సో ఫైనల్గా గుడ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. డాడీ మొత్తం గ్యాప్లో ఏం చేసింది తెలుసా, రప్ప స్టేజ్ అయిపోయిన గ్యాప్లో వాన వస్తుంది, వాన ఆగింది కొద్దిసేపు, పోయిండు 2 కట్టెలు పట్టుకోపించిండు, బిల్డింగ్ మీద తీసుకుపోయి ఆ రేకులు వేసేసిండు డైరెక్ట్ కుక్కకి. షెడ్ వేయించిండు అనమాట, అంటే షెడ్ వేసిండు డాడీ వేసిండు అనమాట. అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. అరే ఏమన్నారా పోతప్పుడు, ఎవరు అనుకుంటున్నావు అన్నావు గారా డబ్బా మోస్తాను. ఈడ పెట్టు లేపు మళ్ళీ వీడియోలో మళ్ళీ బుక్ అవుతావు. లేపు రైట్. నువ్వు ఇట్లా లేపాలనే వీడియో తీసుకున్నారా. వినాయకుని చూడడానికి వెళ్ళినాం, ఇది ఫిక్స్ చేసినాం మామ, చూసుకోవచ్చు. తెచ్చినాం, పూజ చేసినాం, అట్లనే కొన్ని ఫొటోస్ తీసిన చూడండి. అట్లా అమాయకంగా కొంచెం ఏం తెలియనట్టు. గప్పీస్ అయితే 2 days ఫీడింగ్ చేయకుండా అట్లనే వదిలేసిన. ఈ ఫెస్టివల్ సీజన్లో మనం అన్నీ అక్కడే గుడ్స్ దగ్గర ఉండి చూసుకోవాలి కాబట్టి, వర్క్ నడుస్తుంది కాబట్టి ప్రైస్ కూడా అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. అదొక టెన్షన్ ఉండే ఏమో చనిపోయి ఉండే ఏమో అని. కానీ మాలీస్ అయితే చాలా హెల్తీగా చాలా మంచిగా గ్రోత్ వచ్చింది. వాటిని కూడా సపరేట్ చేయాలి మళ్ళా. ఇంకా అట్లనే చూడండి మామ, మొత్తం మళ్ళీ గ్రీన్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. దీన్ని మళ్ళీ క్లీన్ చేయాలి, దీనికి ఒక సపరేట్ డే పెట్టుకోవాలి మళ్ళా. సో వీడైతే పీజీని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తుండు. అట్లనే వీడిని హెల్త్ కూడా కొంచెం రికవర్ అయినట్టే, తెచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా రికవర్ అయిపోయిండు. ఇంకా రిపేర్లు ఉన్నాయి కొన్ని, అవన్నీ చేసుకొని దాన్ని చెడియాలి, మెకానిక్ షాప్లిద్దాం, ఇంజన్ ఆయిల్ మార్పిద్దాం. చాలా యాక్టివ్ ఉండు మామ, చాలు అదైతే మనకి ఇంకేం కావాలి, మనం అదొకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాడైతే హెల్తీగా ఉండు చాలు, ఇంకేంటి. వీడు బిల్డింగ్ పైన ఉన్నప్పుడు అస్సలు దాన్ని బయటికి తీయొద్దు, ఇక తీసినామా కథ వానికి మీలే. ఇంకా మంచిగా నీట్గా తిని సైలెంట్గా కూర్చుంటాడు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీయొద్దు, వీడు కట్టేసి ఉన్నప్పుడే తీయాలి. ఒకసారి కట్టేసినాక కూడా చూపిస్తా చూడండి ఎట్లా చేస్తుండు. అటే చూస్తుండు, ఆ షెడ్ వైపే చూస్తుండు. చాలా అంటే ఇక అది ఎప్పుడు బయటకు వస్తుంది అన్నట్టు వన్ ఎక్స్ప్రెషన్ అది. అటే చూస్తుండు. బట్ ఓకే, వీడైతే చూడడం అంటే అన్నీ కొంచెం యాక్టివ్ అయిండు అప్పటికి ఇప్పటికి. అదొకటైతే నాకు కొంచెం హ్యాపీగా ఉంది మామ. అంతే, కాళ్ళకు కూడా మొత్తం నీట్గా తగ్గుతుంది. వీళ్ళు చూపించడం అంటే వీనికి చేతులు అక్కడిక్కడ ఆగుతలేవు అసలు. సో అర్వానా అయితే డివార్మింగ్ చేసేసిన ఇవాళ. చాలా కష్టపడ్డా డివార్మింగ్ చేయడానికి, అస్సలు ఉంచేస్తుంది మామ. ఇక గార్లిక్ అంటే దాని కూడా ఏం పడుతుంది, నేను నార్మల్గా గార్లికే ఇచ్చేస్తున్నా. ఇప్పుడు మన గోల్డ్ ఫిష్ ట్యాంక్ కూడా మీకు అప్పుడు ఫాగీ ఉందని చెప్పినా కదా, మొత్తం క్లీన్ చేసేసిన ఇవాళనే. అదంతా క్లీన్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నా. అన్ని ఫిషెస్ హెల్తీగా ఉన్నాయి, కానీ ఎక్వేరియం చిన్నగా అవుతుందేమో అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. తొందరగా వాటర్ ఇదైపోతున్నాయి, మార్చాలి. ఇక బడ్జెట్ సెట్ చేసుకొని మళ్ళీ ఇంకొక పెద్ద ఎక్వేరియం తీసుకొద్దాం ఫ్యూచర్లో. ప్రజెంట్ అయితే ఇదే ఇంకా. సో ఇంకొక గోల్డ్ ఫిష్ ట్యాంక్లో కూడా వాటర్ అన్నీ మార్చేసుకొని, స్టోన్ మీద ఆల్గే అంతా క్లీన్ చేసుకొని, ఒకటే ఆల్గే వస్తుంది మామ ఈ ఫాల్ సీలింగ్ లైట్కి అయితే. ఇక అదంతా చెప్పలేము, ఇక అది మనం కూడా ఏం చేయలేం కదా. లైట్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి, చూడడానికైనా ఉండాలి కదా. అట్లా అని చెప్పేసి ఇక లైట్ని అయితే తీసేయడం చేయలేము కదా.
దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్. ఓకే.